సంగారెడ్డి జిల్లాలోని సిగాచి కంపెనీ సీఈఓ అమిత్ రాజ్ ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. అమిత్ రాజ్ ను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. జూన్ 30న సిగాచి కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 54 మంది ప్రాణాలు కోల్పోయారు. సంగారెడ్డి జిల్లాలోని సిగాచి కంపెనీ సీఈఓ అమిత్ రాజ్ ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. అమిత్ రాజ్ ను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. జూన్ 30న సిగాచి కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 54 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పరశురామ్ అందిస్తారు. పరశురామ్, ఎట్టకేలకు సిగాచి పరిశ్రమలో జరిగినటువంటి భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించి ఎట్టకేలకు పోలీసులు స్పందించారు. ఈ కంపెనీ సీఈఓ అయినటువంటి అమిత్ రాజ్ ను నిన్న రాత్రి 10 గంటల ప్రాంతంలో అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఇది జూన్ 30న, ఈ ఏడాది జూన్ 30న సిగాచి పరిశ్రమలో, పాషమైలారంలో సిగాచి పరిశ్రమలో ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 54 మంది కార్మికులు మృతి చెందారు. మరో 20 మంది పైగా కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ యశ్వంత్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు బిఎంఎస్ 105, 110, 117 సెక్షన్ల కింద బిడిఎల్ బానూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కేసు నమోదు చేసినప్పటికీ కూడా ఎవరిని కూడా అరెస్టు చేయకపోవడంతో ఇటీవల ఈ కేసు విషయంలో హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎవరు కూడా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, అదేవిధంగా బాధిత కుటుంబాలకు సంబంధించి కోటి పరిహారం కూడా పూర్తిగా అందలేదు. దీనిపైన హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. అధికారుల పైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఎట్టకేలకు యంత్రాంగం కదిలిందని చెప్పవచ్చు. ఈ నెల 30న కూడా హైకోర్టులో మరోసారి విచారణ ఉంది. ఈ నేపథ్యంలోనే సిగాచి పరిశ్రమ సీఈఓను అమిత్ రాజ్ను అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. అతను ఈ కేసులో ఏటుగా ఉన్నారు. మిగతా కూడా అరెస్టులు కూడా ఉండొచ్చు అని చెప్పి కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికి కూడా ఈ ప్రమాదం జరిగినప్పుడు కూడా ఈ కేసు విషయంలో కొంత దర్యాప్తు ఆలస్యంగా జరిగిందని చెప్పి కూడా పోలీసుల తీరుపైన విమర్శలు వచ్చిన సందర్భం ఉన్నది. ఓకే పరశురామ్.